కళ్యాణ్ రామ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, మా కోసం వచ్చిన మా నందమూరి అభిమానులకు, మీడియా ముందు చూస్తున్న మా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కండోలెన్సెస్ టు దేవి గారు. అండ్ అందరూ అంటే డోంట్ మైండ్ మీ దేవి గారు, సత్యమూర్తి గారు ఇస్ అ గ్రేట్ పర్సన్ అండ్ ఆయనకి అంకితం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భోగవల్ ప్రసాద్ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ నాన్నకు ప్రేమతో. ఇట్స్ అ గ్రేట్ జెస్చర్ ఫర్ సత్యమూర్తి గారు. నేను నాన్నకు ప్రేమతో ఒకే ఒక విషయం ఆడదాం అనుకుంటున్నానండి. నాన్నకు ప్రేమతో అంటే జనరల్గా నా అర్థం నేను చెప్తున్నానండి. ఒక కొడుకు వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమతో ఏం చేశాడు అనేది నేను అర్థం చేసుకుంటాను. అది అందరూ గ్రేట్ ఫాదర్స్ హియర్, ఐ డోంట్ మైండ్ సేయింగ్ దాట్. బట్ నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు పుట్టాడు. మా తాత కోసం, మా తాతగారి కోసం 1,00,000 కిలోమీటర్లు చైతన్య రథం నడిపారు. ఏ కొడుకైనా తన జీవితం అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి అంటే ఆ టైంలో జనాలు మనందరం సంపాదించుకుంటూ బతుకుతామండి. ఎందుకంటే నెక్స్ట్ మన జనరేషన్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించాలి అని చాలా పిచ్చి కోరికలతో మనందరం ఉంటాం. తండ్రి గురించి ఎవరు ఓకే ఉన్నారు, పొద్దున్నే దండం పెట్టుకుంటాం అని అనుకుంటాం. మా నాన్నగారు ప్రతిరోజు నాకు తెలిసి 10 సంవత్సరాల దాకా నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో తెలీదు. మీకు తెలుసా అది? ఎందుకంటే మా తాతగారు 3ంటికి లేసేవారు, 3ంటికి వెళ్ళిపోయేవారు. మేము 6ంటికి లేసేవాళ్ళం. సో ఫేస్ చూసేవాళ్ళం కాదు. రాత్రి మేము 8ంటికి పడుకునేవాళ్ళం, ఆయన 9:30, 10ంటికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతగారు పడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు అంటే 20వ సంవత్సరంలో ఆయన 17వ సంవత్సరంలో అనుకుంటా పెళ్ళయింది, 18వ సంవత్సరంలో వచ్చేసాడు ఆయన మద్రాసు. వచ్చేసి వాళ్ళ నాన్నకు తోడుగా ఇంత డెడికేటెడ్గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. నిజంగా ఇలాంటి తండ్రి కొడుకుని మేము పుడతాం మా అదృష్టం. ఎందుకంటే మేము ఇలా చేయలేకపోతాం, మా నాన్నగారికి నిజంగా చేయలేకపోతున్నాం. అప్పుడప్పుడు నాకే బాధ వేస్తుంటుంది, ఏంటో షూటింగు, ఈ బిజినెస్ ఆ బిజినెస్, అలా బిజీ లైఫ్లో నాకు చాలా బాధ వేస్తుంటుంది. అరే మా నాన్నలాగా మేము ఉండలేకపోతున్నామే అని. బట్ నిజంగా వాళ్ళ నాన్నని ఎంత కంటికి రెప్పలా చూశారో నాకు తెలుసండి. ఒక రోజు నేను చూశాను, ఆయన తాతగారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి పొద్దున్నే ఆంధ్రప్రదేశ్లో స్పీచ్ ఇస్తానికి వస్తుంటే చైతన్య రథంలో ఉన్న మా నాన్నగారిని, నాన్న ఎల్లుండి పొద్దున కాదు నేను అక్కడ ఉంటాను, నువ్వు చైతన్య రథం తీసుకుని వస్తావా అన్నారు. ఒక 900 కిలోమీటర్లు ఉంటుందండి. నిద్రాహారాలు మానేసి పొద్దున్నే స్టేషన్కి వచ్చి, హైదరాబాద్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఎక్కించుకున్నారండి. ఎంతమంది కొడుకులు చేస్తారు? ఆ చైతన్య రథం చూస్తే ఈరోజు ఎవరు తోలరండి, పొరపాటు కూడా తోలరు. మేమైతే అసలు ఎక్కడ కూడా ఎక్కం. బాబు ఏందో బాబు ఇలా ఉంది, మాకు నడుము పడిపోతాయి. కాళ్ళు బొబ్బలు కట్టేసి నడుము పోయి అలానే ఉండేవాడు ఆయన. సో ఈ సినిమా నాన్నకు ప్రేమతో వస్తే నా తమ్ముడు ఇవన్నీ తెలుసు, నా తమ్ముడికి కూడా తెలిసి ఇవన్నీ, మేమేం సపరేట్ కాదు. ఇదే డెడికేషన్తో ఈ సినిమాలో వాళ్ళ నాన్న కోసం తను ఎంత డెడికేటెడ్గా చేశాడో మీకు చూస్తారు. ఒక్క సీన్ ఉందండి, నేను ఒక సీన్ చూశాను, ఆ ఒక్క సీన్ చాలండి ఈ సినిమాకి అర్థం చెప్పుద్ది. నాన్నకు ప్రేమతో ఒకే ఒక్క సీన్ ఉంది ఈ సినిమాలో, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఓకే, ఇంకా టైం తీసుకోను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ భోగవల్ ప్రసాద్ గారు అండ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఇంకొకటి, డిఎస్పి గారు, దిస్ విల్ బీ యువర్ బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ 2016 సార్. దిస్ ఇస్ మై కాన్ఫిడెన్స్. ఐ హావ్ సీన్ ద సాంగ్స్,
సాంగ్స్ విన్నాను. 2016 బెస్ట్ ఆల్బమ్ నాన్నకు ప్రేమతో. మీరు రాసి పెట్టుకోండి. సినిమా కూడా చాలా బాగుంటుంది. కొత్త తమ్ముడిని చూస్తున్నారు మీరు. ఇప్పుడు దాకా మీరు ఇలా చూడలేదండి. ఈయన సామాన్యంగా నేను ఓ 10 రోజులు గడ్డ పెంచుకున్నా, బా ఇదే దురద పడుతుందని కొంచెం చవంట పడితే దురద వచ్చేస్తుంది. ఫిబ్రవరి నెల నుంచి ఈ గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు అండి. ఇదే గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, నేను పక్కనే ఉండేవాడిని కాబట్టి. ఈ సినిమా యొక్క గెటప్ కోసం తను ఎంత కష్టపడ్డాడు, ఎంత తపన పడ్డాడు. స్టోరీ విన్నప్పటి నుంచి నేను ఎంత కొత్తగా ఉండాలన్నా. ఎందుకు అంటే మీ ఫ్యాన్స్కి అందరికీ 25వ సినిమా సూపర్గా కనపడాలి. చాలా కొత్త ఎన్టీఆర్ కనపడాలి. మీకు పర్ఫార్మెన్స్ కూడా కొత్త ఎన్టీఆర్ కనపడతాడండి. దిస్ ఈజ్ మై వర్డ్. డెఫినెట్గా చాలా బాగా చేశాడు. సుకుమార్ గారు చాలా బాగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు, మా తమ్ముడికి మీరు ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ దేవి గారికి చెప్పాను. భోగోల్ ప్రసాద్ గారు మా ఫ్యామిలీ, సో ఆయన గురించి నేను చెప్పాల్సిందే ఉండదు. రకుల్, ఎవ్రీవన్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. సో బాబు గారి గురించి అయితే చెప్పాలండి. ఒక్క షాట్లో ఒక్క ఎక్స్ప్రెస్ ఇచ్చారండి, చింపు అవతలేసాడు ఆయన. చింపు అవతలేసాడు. ఆయన్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు సినిమాలో. ఇట్స్ వెరీ నైస్. అండ్ వన్స్ అగైన్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ మేక్ దిస్ అ వెరీ 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 బిగ్ సక్సెస్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.